ఇప్పుడు మిమ్మల్ని ఓ దావత్కు తీసుకుపోతాం చూడుర్రి. గీ గ్యాంగులనట తాగినోళ్ళకు తాగినంత మందట. ఎందుకంటే ఇది దావత్ కాబట్టి. పార్సిల్ కావాలంటే పార్సిల్ సుతా తీసుకుపోవచ్చట. ఎందుకంటే ఇది దావత్ కాబట్టి. పైసలు అయితే జేబుల నిండా నింపుకొని పోవచ్చు. గీ ఆఫర్ సుతా దావత్ కాబట్టే. ఓ సిర్వాలి ఊకే దావత్ దావత్ అని అంటారా? ఇంతకు ఇంత మంచి దావతు ఏడనో మాకు కూడా చెప్పరాదు, మేము కూడా పోతాం అని అంటారా? పోతే పోదురు కానీ దావత్ కంప్లీట్ అయినాక సక్క పోలీస్ స్టేషన్కే పోవాలన్నట. పోయేటాక ముందుగా అయితే ఈ వీడియో మొత్తం చూడుర్రి. చూడుల్లి ఇటు మంచిగా చూడుండ్రి. షట్టర్లు లేపి గోడకు రంధ్రం పెట్టి ఇట్లా పైకని చేతిలో పట్టుకొని మంచి మంచి బ్రాండ్లకు చెందిన పెద్ద పెద్ద ధరగల్ల బ్రాండి విస్కీ రమ్ము జిన్ను నచ్చిన మందు కీసలు సంచులేసుకొని ఓ 10,000 పైకం కూడా పట్టుకొని పరారాయనికి దొంగన్నలు. తెలుపులు వలకొచ్చేటప్పుడు అన్న ఎవలకు సప్పుడిన వాళ్ళే కావచ్చునా? అరే సీకులు కూడా బయటపడ్డాయి కదా, మీదేం ధైర్యం రా నాయనా. అయితే ఈ దొంగతనం ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్తా వినుల్లి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ల దావత్ వైన్స్ల మంగళవారం నాడు అర్ధరాత్రికి దొంగన్నలు ముందుగాల పర్మిట్ రూమ్ది షటర్ వలకొచ్చి అటెంక అల్లకెళ్ళి అచ్చికి సెల్ఫ్ వలకొచ్చి ఇక అందిన కాడికి దండుకొని మంచిగానే ఉడాయించేందుకు దొంగన్నలు. అయితే పొద్దుగాల షాప్ ఓనర్లు వచ్చి చూసే వరకు షాపులో దొంగతనం జరిగిందని అర్థం చేసుకొని పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పిండ్రు. ఇక పోలీసు వాళ్ళు బిరాన బరాండి షాప్ కాడికి వచ్చి ఆ సీసీ కెమెరాలు చెక్ చేసి ఇక దొంగన్నలు ఎట్లా పోయినరు ఎట్లా వచ్చిందని ఆనవాళ్ళు దొరకవచ్చే పని మీద ఉన్నారన్నట్టు. మరి ఈ దొంగలు ఒక్క బరాండి షాపులే దొంగతనం చేసిండ్రా, ఇంకా పట్టణంలో ఉన్న ఇంకా వేరే దుకాణాలకు ఇట్లా చేసిండ్రా? మరి ఇక పోలీసు వాళ్ళు చెకింగ్ చేసి ఎన్నడు దొరకబడతారో ఈ దొంగన్నలను చూడాలి మరిగా.